ఇవాళ వచ్చేసి నేను మా అన్న గేమ్ అయితే కనిపెట్టేసి అయితే ఆడతాం. ఆ గేమ్ పేరు వచ్చేసి ఫైండ్ ద ఆబ్జెక్ట్ ఐటమ్. ఇప్పుడు నేను మా అన్న అయితే ఇప్పుడు ఆ ఫైండ్ ద ఆబ్జెక్ట్ అదే ఐటమ్ గేమ్ అయితే ఆడదాం ఇంకా. సో ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేనైతే దాచుతానమాట. ఒక స్కేల్ ఉంటుంది, స్కేల్ దాచుతానమాట. మా తమ్ముడు అయితే దాక్కుంటాడు. అదిగోండి వాడు అక్కడ రెడీగా ఉన్నాడు. వాడు ఎక్కడ దాక్కుంటాడంటే, గాలి బాగా వేస్తుంది, వాడు ఎక్కడ దాక్కుంటాడంటే మెట్ల మీద నుండి ఇలాగ వస్తే ఇదిగోండి ఇక్కడ దాక్కుంటాడు అనమాట. వాడు అక్కడ దాక్కుంటాడు. మనం ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా దాచుదాము, ఓకేనా? వాడైతే ఇప్పుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపో, నువ్వు మాట్లాడు. వాడు ఏమైనా మాట్లాడతాడు, వినండి. తమ్ముడైతే వచ్చాడనమాట. మా తమ్ముడు వచ్చాడు, అదిగోండి అక్కడ కూర్చున్నాడు. ఒకవేళగానే వాడు చీటింగ్ గేమ్ ఆడితే నేను చూడను కాబట్టి మీరే చూస్తారు, వెనకాల బ్యాక్ కెమెరా ఉంటుంది కాబట్టి మీరు చూసి చెప్పండి నాకు కామెంట్స్లో. వాడు చూసాడు లేదని కామెంట్స్ ఓపెన్ చేస్తాను. కొన్ని వాటికి నేను కామెంట్స్ ఓపెన్ చేయలేదు, చూసాను కామెంట్స్ ఓపెన్ చేస్తాను. వాడు అక్కడ ఉంటాడు. మనమైతే దాచడానికి వెళ్ళిపోదాం. వాడు దొంగ అట్లా ఆడుతున్నాడు. వాడు దిగకపోతే వాడినే తిట్టండి. వాడు చూస్తాడు, వెనకాల కనపడుతున్నాడు. దగ్గర నువ్వు కిందకి ఉన్నాడు. వాడు కానీ పైకి వస్తే దొంగ అట్లా ఆడితే మాత్రం ఒప్పుకోను. పైకి ఎందుకు వెళ్ళు, నిన్ను వేసుకుంటారు కామెంట్లో, వేసుకోండి గైస్. నాకు తెలిసాడు వచ్చి ఉంటాడు. సో గైస్, వాడి మైక్ నా దగ్గర ఉందన్నమాట. కనబడచ్చు మీకు. ఒక మైక్, ఇంకో మైక్ ఇక్కడ ఉంది. మైక్ అంటే అదే నేను ఇయర్ ఫోన్స్ కింద వాడుతున్నాను అనమాట. మీకు వినపడచ్చు క్లారిటీగానే, కానీ అక్కడక్కడ ఇక్కడ గాలి వస్తే మాత్రం ఏం చేయలేము. వాడికి వాటర్ తాగుతానంటే పంపించాను అనమాట. మళ్ళీ గేమ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళమంటే అవ్వదని చెప్పేసాను ముందే. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ సరౌండింగ్స్ ఉంది కదా, సరౌండింగ్స్ మొత్తం అంతా దాచుతాము. మనం ఎక్కడ దాచుతామంటే స్కేల్ కాబట్టి అది ఉందా, దాని లోపలికి వెళ్ళి తోసేద్దాం అనమాట. చలో వస్తాడు చూడండి. చూసారా గైస్, ఇప్పుడైతే మనం అయితే దాయడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆడైతే కింద ఉన్నాడు అని చూపిస్తాను, ఒక్క నిమిషం. అయితే పైకి వచ్చేస్తున్నాడు, ఒక్కొక్క స్టెప్ ఉన్న పైకి. వాడు మాత్రం వస్తే మాత్రం వాడిని వేసుకోండి, అక్కడ రావాలి, ఆడికి వెళ్ళాలి. వాడకెళ్ళ దొంగ ఆడితే మాత్రం ఒప్పుకోను. ఇక్కడ దాస్తాను, ఇక్కడ దాస్తాను, చూద్దాం. ఓకే, ఇక్కడ దాసాను, చూడొచ్చు, కనపడుతుందా? పిలుస్తాను, పిలిచాక చూద్దాం. డైరెక్షన్ మార్చాను, వెళ్ళాము. ఓకే, రావచ్చు. వాడు ఏదో మాట్లాడాడు గైస్, నాకైతే వినపడలేదు. ఓకే, నా వాయిస్ అని డామినేట్ చేస్తే మాత్రం వాయిస్ ఓవర్ ఇద్దాము. వాడు ఇస్తాడు, వాడికి ఫాలో అయిపోదాం. వాడికి తెలీదు పాప, వాడికి తెలీదు. ఓన్లీ వన్ హింట్, అది యూజ్ చేసుకుంటేనే అవుతుంది, లేదంటే అవ్వదు. నేనైతే చెప్పను గైస్, మీరు ఇది అనుకుంటారో నేను చెప్పేస్తానేమో అని. నేనైతే చెప్పను. ఫేర్ ఈజ్ ఫేర్, గేమ్ ఈజ్ గేమ్. వాడైతే చెప్తున్నాడు, ఫుల్గా ఎతకనియండి. ఒక్క నిమిషం, మైక్ వీడికైతే మైక్ పెడదాం అనమాట. చేత్తో పట్టుకోకుండా చూద్దాం. లేదంట పట్టుకొని మాట్లాడతాడు, చూద్దాం పదా. పడేసుకున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. నీ మైక్ ఉందా? నీ మైక్ ఉందా?
మైక్ మైక్ న్యూస్లో వేసుకోండి. మైక్ పడేసుకున్న బాలుడు ఉన్నాడు. ఎత్తుకో, త్వరగా ఎత్తుకాలి. డౌట్ వస్తే మాత్రం తీరిపోద్ది. అక్కడే పెట్టాను, వాడు తీసాడు కూడా. మళ్ళీ అక్కడికి డౌట్ మాత్రం రావట్లేదు. చూద్దాము. ఆడ కర్ర ఇక్కడ తీసాడు పాప. అన్నీ అక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నాడు. పాప వాడికి తెలియదు. నేను అది ఎక్కడ దాచాను మీకే తెలుసు. నేను ఎక్కడ దాచాను వాడికే తెలీదు. చూద్దాం. ఒకవేళ మీకు హింట్ కావాలంటే ఇస్తాను. ఒకే హింటే ఉంటుంది, యూజ్ చేసుకుంటావా? ఇంకా టైం ఎక్కువసేపు లేదు, ఓన్లీ 1 minute ఉంది కాబట్టి 2:05 అయ్యేటప్పుడు నేనైతే ఆపేస్తాను అనమాట వీడియో. ఏ హింట్? మామూలుగా హింట్. నువ్వు స్ట్రైట్గా వెళ్తే అది ఒకవేళ ఆ మ్యాడ్ మీద ఉండొచ్చు, ఈ డైరెక్షన్లో ఆ మ్యాడ్ మీద ఉండొచ్చు, లేదంటే ఆ కొమ్మల్లో కూడా ఉండొచ్చు. కొమ్మల్లో ఆ కర్రల్లో కూడా ఉండొచ్చు. కర్రల్లో ఏ కర్రల్లో దోపినా నాకే తెలియదు. టైం అయితే అయిపోయింది. కాబట్టి నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఇది అవ్వాల్సిందే, బికాస్ టైం అయిపోయింది అంటున్నాడు. కానీ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయింది. నేను ఈ రోల్లో ఇలాగన్నాను, ఈ రోలో. సో గైస్ నేను ఆన్సర్ రివీల్ చేస్తాను, బికాస్ టైం ఓవర్. ఓకే, నువ్వే వెళ్ళి తీయు, దాంట్లోనే ఉంది. రియాక్షన్ దేన్ని అది ఎత్తి చూసావు, దీని మధ్యలో ఎతకాలి. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.